ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతులోనే ఏంటంటే మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా జనరలైజ్డ్ వీక్నెస్ కానీ, జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ లేజీ ఫీలింగ్, ఎక్కువ నిద్రపోవాలి అన్న సెన్సేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అన్నట్టు. సో బేసికలీ మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కొంచెం హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమంటాం. అందులో ఏంటంటే అడిక్వేట్ ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్స్ అంటే అగైన్ మళ్ళీ మనకు అంటే ఎగ్ వైట్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్, ఆమ్లెట్స్ బెటర్ టు అవాయిడ్, తర్వాత స్ప్రౌట్స్, పల్సెస్, తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్లో కూడా ఎస్పెషల్లీ వాల్నట్ అంటాము అండ్ దెన్ బాదాం ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోమంటాం. సో మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద హై ప్రోటీన్ డైట్, అదొకటి. ఇంకోటి అడిక్వేట్ హైడ్రేషన్, అట్లీస్ట్ మనకు మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, అంటే కొంచెం అట్లీస్ట్ రెగ్యులర్ వాక్కి వెళ్ళమంటాము. తర్వాత యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం జాయింట్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనకు నీరసం అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే ఎవ్రీ 2-3 అవర్స్ ఏదైనా ఒకటి స్మాల్, అంటే లైక్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి అంటాము. అండ్ ఎప్పుడు తీసుకున్నప్పుడల్లా రైసే కాకుండా ఒకసారి ఫ్రూట్స్, ఒకసారి బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్, సలాడ్స్, లేదంటే ఒకసారి రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకసారి, అట్లా అంటే ఎవ్రీ 2-3 అవర్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి అని చెప్తాము.